నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో ఇంటి చుట్టుపక్కల వీటిని ఎప్పుడు ఉంచకూడదంట. మరి అవేంటో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి సిరి సంపదలతో తోలుతోగాలనే కోరికలు బలంగా ఉంటాయి. కొందరు ఆ దిశగానే అహర్నిశలు శ్రమించి దానం కూడబెడుతూ ఉంటారు. ఇంకొందరైతే ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఇంట్లో లక్ష్మి తన ఇంట్లో కొలువుండాలని అదృష్టం పైనే ఆధారపడుతూ ఉంటారు. అయితే ఇంట్లో కొన్ని వస్తువులను భద్రపరుచుకుంటే తమ దశ తిరుగుతుందని మరికొందరు భావిస్తారు. అయితే ఇంట్లో పెట్టుకునే కొన్ని వస్తువులు మాత్రం చాలా హానికరం అంట. వాస్తురీత్యా వాటిని తమ చెంత అట్టిపెట్టుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అంట. దాంతోపాటు దరిద్రం వెంటాడుతుందని చెప్తుంది వాస్తుశాస్త్రం. కానీ ఇలాంటి వాటిని చాలామంది మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తూ ఉంటారు. మీరేంటండి ఇలా చెప్తున్నారు, మంత్రాలకి చింతకాలు రాలుతాయా, ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు పాటించాలా అని అనుకుంటూ ఉంటారు. మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్స్ చెప్పగలనో లేదో కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, మంత్రాలకి చింతకాయలు రాలవు, చింతలు తీరుతాయి. అంటే కొన్ని పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల ఆ సమస్య తీరుతుందని కొందరు చెప్తూ ఉంటారు. అది చాలా వరకు నిజం. సరే, ఇందుకు వాస్తురీత్యా మీ ఇంటి చుట్టుపక్కల వేటి నుంచకూడదు అంటే, మొదటిది ఇంట్లో సాలీడు గూడు. అంటే బూజు పట్టేసేసి గూడు పెట్టేసి ఉంటుంది చూసారా, అది ఉంటే చాలామంది మంచిదని భావిస్తారు సాలీడు గూడు. కానీ జీవితంలో అనుకోని ఆర్థిక సమస్యలకు ఇది సంకేతమట. కాబట్టి మీ ఇంట్లో అది ఉంటే వెంటనే దాన్ని తొలగించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అంట. రెండవది, ఇంట్లో పావురాల గూడు ఉంటే ధనం కర్పూరంలా కరిగిపోతుందంట. ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఒకవేళ ఇంట్లో మీకు తెలియకుండానే పావురాలు గూడు పెట్టుకుని ఉంటే వెంటనే వాటిని ఇబ్బంది పెట్టకుండా తొలగించాలంట. తేనెపట్టు ఇంట్లో ఉంటే చాలా అపాయం అని గుర్తుంచుకోండి. ఇవి మనకు హాని చేయడమే కాదు, దురదృష్టానికి కూడా సంకేతం అంట. కొందరు మాత్రం దీన్ని అదృష్టంగా భావిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పగిలిపోయిన అద్దాలు కూడా ఇంట్లో ఉంచకూడదంట. ఇవి ప్రతికూల శక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తాయంట. అలాగే దరిద్రం కూడా తాండవం చేస్తుంది. కాబట్టి పగిలిపోయిన అద్దం ఇంట్లో ఉంటే మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే బయటపడేయండి. చాలామంది పాత వస్తువులన్నింటినీ ఇంటి మేడపై పడేసి డంపింగ్ యార్డ్ మాదిరిగా మార్చేస్తూ ఉంటారు. టెర్రస్పై ఇలా వాడి పడేసి వస్తువులు వేస్తే దురదృష్టం మన వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తే దాన్ని శుభ్రం చేసుకుంటే మంచిదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. సరే, అర్థమైంది కదా. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తూ ఉండండి, పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా బయటపడచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి. మా వీడియోని వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.